మనం డైలీ యూస్‌లో ఎక్కువ వినే టాపిక్ డాలర్ వర్సెస్ రూపీ. అసలు డాలర్‌కి, రూపీకున్న రిలేషన్ ఏంటో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1947లో ఒక డాలర్ దాదాపు రూ. 1 దగ్గరలో ఉండేది. కానీ ఇప్పుడు ఒక డాలర్ ఈక్వల్ టు 83 రూపీస్. అంటే మన రూపాయి ఇంత బలహీనంగా ఎలా అయింది? ప్రపంచంలో చాలా దేశాల కరెన్సీలు ఇంత దారుణంగా అయితే పడిపోవు. కానీ భారత్ రూపాయి మాత్రం ఎందుకు సంవత్సరాలుగా పడిపోతూనే ఉంది. ఈ వీడియోలో చివరిలో ఒక షాకింగ్ విషయం చెబుతాను. రూపాయి పడిపోవడం కొన్ని సందర్భాల్లో మనకి లాభం. మొదటి కారణం ఇంపోర్ట్స్. భారతదేశం చాలా వస్తువులు విదేశాల నుండి కొనాలి. ఉదాహరణకి క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్స్, గోల్డ్. ఇవి కొనడానికి మన డాలర్తో చెల్లించాలి. అందుకే మార్కెట్లో డాలర్ డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే డాలర్ విలువ పెరిగి రూపాయి పడిపోతుంది. రెండో అతిపెద్ద కారణం ఆయిల్ ఇంపోర్ట్. మన దేశం 85% ఆయిల్ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మన డాలర్లో చెల్లించాలి. దీంతో రూపాయి బలహీనపడుతుంది. ఎప్పుడైతే ఆయిల్ ప్రైస్ తరిగిందో రూపాయి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మూడో కారణం ఫారిన్ ఇన్వెస్టర్స్. ఫారిన్ ఇన్వెస్టర్స్ భారత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మన రూపాయి బలపడుతుంది. అదే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉపసంహరించుకుంటే మన రూపాయి అనేది తగ్గిపోతుంది. కారణం వాళ్ళు రూపాయిని డాలర్లో మార్చుకుంటారు కాబట్టి. ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రూపాయి బలహీనంగా ఉంటే భారతదేశం నుండి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులు విదేశీ వాళ్ళకి చాలా చౌకగా కనిపిస్తాయి. అంటే ఐటీ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, టెక్స్టైల్ కంపెనీస్ ఎక్కువగా అమ్మగలవు. అందుకే గుర్తుంచుకోండి, రూపాయి వర్సెస్ డాలర్ అనేది కేవలం ఒక నంబర్ కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరిగే ఒక పెద్ద ఆట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.